5/5లో ఫోర్త్ స్టోరీ చూస్తే కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తుంటే గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదకు కందకుర్తిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కందకుర్తిలో అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. అయితే వరద మరింత పెరిగితే నీళ్లు బ్రిడ్జిపై నుంచి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే మరో 10 గంటల్లో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ములుగు జిల్లా టేకులగూడెం దగ్గర కూడా గోదావరికి వరద పోటెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, మరో 10 గంటల్లో గోదావరిలో వరద ఉధృతి ఇంకా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలని చాలా మందిని ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? భద్రాచలం వద్ద గోదావరి చాలా వేగంగా పెరుగుతోంది. నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద వస్తుంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చాలా వేగంగా పెరిగింది. ప్రస్తుతం 44.2 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి కొనసాగుతుంది. 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక మధ్యాహ్నం జారీ చేశారు. దాదాపుగా రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశం ఉందనేది అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పరివాహక ప్రాంతాల ప్రజలకు మరొకసారి అలర్ట్ చేస్తూ వారందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలనేది కలెక్టర్ ఎస్పీ ఆదేశించడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి ఖమ్మం జిల్లాని వరదలు అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒకవైపు మున్నేరు, మరోవైపు గోదావరి ప్రతి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు వరదలతో జిల్లా మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంటూ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద నిమగ్నమైంది. ప్రధానంగా మనం మున్నేరుకు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మున్నేరుకు సంబంధించి ఈ స్థాయిలో వరద కానీ వర్షాలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు, ముందస్తు సూచనలు లేకపోవడంతో అకస్మాత్తుగా ఒక్కసారిగా వరద వచ్చి ఖమ్మం నగరం మీద పరివాహక ప్రాంతాల మీద విరుచుకుపడింది. తీరైన నష్టాన్ని మిగిల్చింది. ఎక్కడ చూసినా కూడా కన్నీళ్లు, విషాద ఛాయలే, దయనీయమైనటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పట్లో వరద బాధిత ప్రాంతాలు కానీ ఆ కుటుంబాలు కానీ కోలుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి సామాన్యం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. చాలా ఇళ్ళు నేలమట్టమైనటువంటి పరిస్థితి, గోళ్ళు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. అయితే కొంతమేరకు ప్రాణ నష్టం అంటే ప్రాణాలు కాపాడుకోవటం మీదే బాధితులందరూ కూడా దృష్టి పెట్టి ఇళ్ళు మొత్తం కూడా వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా వరద బాధితులు ఇదే రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వరదలకు సంబంధించి కానీ వర్షాలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది. కానీ ఇక్కడ స్పష్టంగా ఆ వైఫల్యం, నిర్లక్ష్యం కనిపించబట్టే ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది ప్రతి బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆవేదన ఈ రూపంలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. మనం గోదావరితో పాటు మున్నేరుకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చూపిస్తున్న ఈ పరివాహక ప్రాంతం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా టచ్ అయ్యి వెళ్ళింది. అంటే ఏ స్థాయిలో వరద ఉధృతి, పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు కూడా పడిపోయినాయి. ఇప్పుడు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో దిగి వాటన్నిటినీ పునరావాస చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కరెంటు సరఫరాని ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరో ఒకళ్ళ దాతలు ముందుకొచ్చి పులిహార ప్యాకెటో లేకపోతే ఆహార పొట్లాలు ఇస్తే తప్ప వాళ్ళు కడుపు నింపుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇళ్లలోకి వచ్చి నివసించే బియ్యం, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మునిగిపోయి పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో నష్టం జరగటానికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాచారం లేకపోతే. గోదావరి వరదలు ప్రతి సంవత్సరం వచ్చి అపార నష్టాన్ని మిగులుస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా గోదావరి వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం కూడా అకస్మాత్తుగా వరదలు రావటం, ఈ విధంగా బాధితులు తల దిక్కుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది. కానీ మున్నేరుకి చరిత్రలోనే, ఖమ్మం చరిత్రలోనే ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ కూడా రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా తెల్లవారుజామున కల్లా పూర్తిగా కూడా ఈ పరివాహక ప్రాంతాలను అటువైపు ఇటువైపు ముంచెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే తెలంగాణలోనే అత్యధిక నష్టం, అపార నష్టం ఖమ్మం జిల్లాకి వాటిల్లింది. ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువ ప్రాంతాలలో కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. దాదాపుగా రెండో ప్రమాద
హెచ్చరిక వరకు అయితే చేరుతుందనేది ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఉంది. ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలలో భారీ వరదలు వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది.